విద్యా సంస్థలు ఉంటాయి, క్రైస్తవుల కోసం విద్యా సంస్థలు ఉంటాయి. హిందువుల కోసం విద్యా సంస్థలు అంటే వేదాలు నేర్పే వేద పాఠశాలలు తప్పించి కళాశాలలు యూనివర్సిటీలు ఉండవు. హిందూ యూనివర్సిటీను, బెనారస్ యూనివర్సిటీ లాంటి వాటిలో కూడా మిగతా కోర్సులే ఉంటుంటాయి. అయితే ఇప్పుడు తొలిసారి అట్లాంటిది భగవద్గీత సనాతన ధర్మాల గురించి బోధించడానికి మధురలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఇస్కాన్ నెలకొల్పబోతోందట. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇస్కాన్ ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన విద్యాసంస్థ మన దేశానికి భవిష్యత్తు కాబోతోందని అధికారికంగా చెప్పుకొచ్చారు. 1000 ఏళ్ల క్రితమే 10,000 మంది విద్యార్థులకు విద్య నేర్పిన నలంద విశ్వవిద్యాలయం స్థాయికి ఈ ప్రతిపాదిత విద్యాసంస్థ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కృతిని పరిరక్షించడం ద్వారా దేశ సాంస్కృతిక పునాదులను కాపాడుకోవచ్చని చెప్పారు. మొట్టమొదటిసారి హిందువులకి సంబంధించిన విద్యా బోధన అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. రాబోయేటటువంటి రోజుల్లో అంటే శాంతం ఏమైపోతుందో అన్నటువంటి స్టేజీలో ఇది మంచి ఆలోచన అని చెప్పచ్చు.